కుండబడింది ఎక్కడ జరిగింది అభివృద్ధి? ఎక్కడ అభివృద్ధి జరిగింది? రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అమౌంట్ కూడా 13,500ని సగటున రోజుకి రైతుకి 36 పైసలు 69 పైసలు ఇస్తారు. అది అభివృద్ధి అని చాటుకోవడము, రైతులందరికీ ఇస్తున్నట్లా చాటుకోవడం, ఇదంతా అస్తవ్యస్తమైన పరిపాలన మేము భావిస్తున్నాం. జగన్ పరిపాలన ఏ విధంగా ఉందంటారు? జగన్ పరిపాలన వాళ్ళకి బాగుంటుంది, కానీ ఎవరికి ఏ రంగంలోనూ అభివృద్ధి చెందిందో వాళ్ళకి తెలుస్తుంది. ఏ రోజు కూడా జగన్ ఇల్లు కట్టారు, కానీ ఏ రోజు ఎమ్మెల్యే వచ్చి సందర్శించలేదు. అక్కడ ఎప్పుడు చూడలేదు, చేయలేదు. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చారు ఆఫీసర్లు, తర్వాత ఎవడో వచ్చి పాపాలు పోలేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు ఆడ కట్టేసుకుంటున్నారు ఇల్లు. ఒక్క రోడ్డు సరిగ్గా లేదు, అంటే దారి వెళ్ళటానికి దారి లేదు, ఎవడు మాట్లాడటానికి లేదు. ఎవడ కాడే అయిపోయింది, ఇష్టమైపోయింది. నిమిత్తం కొంత నష్టం అంటే స్టేట్ నిమిత్తం కూడా చాలా వరకు నష్టమే కనపడుతుంది. ఏ రకంగానూ డెవలప్ లేదు, ఏమీ లేదు, ఆదాయం లేదు, ఖర్చు ఎక్కువ అన్నట్టుగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అలాగే వీళ్ళు చేసే పనుల వల్ల మా ట్రాన్స్పోర్ట్ కూడా కొన్ని ఆగిపోయింది. అభివృద్ధి ఒకటి చూపించండి, మీరు ఒక్క అభివృద్ధి చూపించండి. ఏ కంపెనీ వచ్చిందా? వచ్చిన కంపెనీ కూడా బయటకు వెళ్ళిపోయింది. ఆ కియా కంపెనీ కూడా వెళ్ళిపోయింది. ఇంక ఏదో ఇప్పుడు వస్తున్నాయి అంటున్నాడు, అది ఏదో చూపించేసి అది వస్తున్నాయంటే కరెక్ట్ కాదు కదా. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. 3 రోజులు కంచులో నలకపడి నానా ఇబ్బంది పడ్డాము. మున్సిపాలిటీ వాళ్ళు జీతాలు తీసుకున్నా కూడా తొడవటం లేదు. నెలకి 10 రోజులే తొడొస్తున్నారు. అది కూడా మన సెక్రటరీ గారికి చెప్పాను, ఇవాళ పంపుతాను, రేపు పంపుతాను, ఎల్లుండి పంపుతాను అన్నారు. ఫ్రీ పథకాలు అన్నారు. ఫ్రీ పథకాలు ఎవరికో ఇచ్చింది గొప్ప కాదు, అభివృద్ధి లేదు. దానికి నిజంగా అసలు ప్రభుత్వం మీద 100కి 99% నెగిటివ్గా చెప్తున్నారు. వీళ్ళు ఇస్తున్నారో లేదో తెలియదు, అభివృద్ధి మాత్రం లేదు. అభివృద్ధి ఏం లేదు సార్. అభివృద్ధి అకార్డింగ్ టు డెవలప్మెంట్ మాత్రం నథింగ్. రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? ఏది అభివృద్ధి జరుగుతుంది చూపెట్టండి. మీరు నడుచుతున్నారుగా, అంటే ప్రజల ఒపీనియన్ ఎందుకు 10 మందికి ఎత్తున్నాడు, 90 మందిలో ఆపుకుంటున్నాడు. అన్ని ఇచ్చి వచ్చిన సరుకులు ఏమైనా తగ్గితే దానికి అందరికీ అందినట్టు. అంటే గత ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఏమో చెత్త పన్ను కూడా చెత్త పన్ను వేస్తున్నారు. ఇంట్లో అద్దెలోడికి పన్ను పడుతుంది, ఇంటి పన్ను కడుతున్నారు, ఇంట్లో వాడికి కడుతున్నారు. విధానం బాగోలేదు. ప్రతి దానికి డబ్బులు 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 డబ్బులు, ప్రతి దానికి డబ్బులు. చిన్న ప్లాన్ కట్టుకుని ఉంటే చిన్న సెట్ బ్యాక్ లేకుండా కూడా ఆయన డబ్బులు ముందు. ఈవెన్ మున్సిపల్ కమిషనర్కి వెళ్తే ఎమ్మెల్యేని కలవమన్నాడు ఆయన. మున్సిపల్ కమిషనర్ బాలసాంగ దగ్గరికి వెళ్తే ముందు ఎమ్మెల్యేని కలవమన్నాడు. అసలు అక్కడ టీపీఓ ఉండాలి, ఆర్ఐ ఉండాలి, మున్సిపల్ కమిషనర్ ఉండాల్సిన పరిస్థితుల్లో కమిషనర్ని కలవమన్నాడు. ఇవాళ నాన్ లేఅవుట్ చేసుకుంటే ఎకరానికి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు నాన్ లేఅవుట్లు. రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో చెప్పాలంటే గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని, అంటే ఇప్పుడు మేమేదో చేసాము, ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకోవడం కోసం అంటే పాతయన్ని బద్దలు కొట్టి ఇప్పుడు కొత్తగా ఏదో చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు చాలా గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రజాధనం చాలా వృధా అవుతుంది. అభివృద్ధి అనేది ఏం లేదు. ఏంటంటే చుట్టుపక్కల ఫుట్పాత్లు బద్దలు కొట్టి గతంలో కట్టి మళ్ళీ ఫుట్పాత్లు వేస్తున్నారు. పార్కింగ్లు అంటున్నారు, పార్కులు అయ్యి లేకపోతే ఏంటంటారు అదే వాకింగ్ ట్రాక్లు అంటారు. బ్రహ్మాండంగా ఉన్న వాకింగ్ ట్రాక్లని పార్కుల్ని ఇప్పుడు బద్దలు కొట్టేసి అన్ని కూల్ చేసి మళ్ళీ కొత్తగా కడుతున్నారు. ఇదేనా అభివృద్ధి అనేది అంటున్నాను నేను. అభివృద్ధి అంటే ఇదేనా? ఇంతకంటే ఏం చేశారు మీరు చెప్పండి. రోడ్లు ఎంతవరకు వేశారు మీరు? రాజమండ్రి సిటీ పరిధిలో కనీసం 20% వేశారు మీరు రోడ్లు. ఎక్కడెక్కడ వార్డులో అధ్వానం ఉన్న రోడ్లు. మీరు ఎందుకు వార్డుల మీద దృష్టి పెట్టట్లేదు? ఇప్పుడు సౌకర్యంగా ఉండాలి, కానీ ప్రజలకి అశాంతి కలిగించే పరిస్థితుల్లో మీ కార్యక్రమాలు ఉంటున్నాయి. అంటే మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి మాత్రం జరిగిందైతే ఏమి లేదు. అంతగా కాదు కూడదు అనుకుంటే మీరు 20% తప్ప అంతకంటే అభివృద్ధి చేసింది లేదు. 80% రాజమండ్రిలో అభివృద్ధి చేయవలసి ఉంది. ఒకవేళ మీకు తెలియపోతే అభివృద్ధి అంటే ఏంటంటే మేము చెప్తారండి ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలి ఏంటని. వైకాపా పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఏ రకమైన అభివృద్ధి కూడా జరగట్లేదు. వాళ్ళు అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, కానీ మాటలకి పరిమితం, అది పేపర్ యాడ్లకి పరిమితం అవుతుంది. కానీ అందుకని రాష్ట్రంలో ఏమాత్రం కూడా అభివృద్ధి అనేది, నిరుద్యోగులకి ఒక అవకాశాలు అనేది మొత్తం కుంటుపడిపోయింది. ఈ పరిపాలనా విధానం అస్తవ్యస్తంగా ఉంది. ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు. ఆ విధానం అయితే కరెక్ట్ కాదు. ఇటువంటి ధోరణి మంచిది కాదు. రాబో రోజుల్లో ఇటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ప్రజలు తిప్పుకొడతారని తప్పగా విశ్వసిస్తున్నాం. మధ్యతరగతి కుటుంబాలకు కూడా
సంక్షేమ పథకాలు అంటారు, ఏ విధంగా ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ఏదో జోబులో నుంచి తీసిచ్చినట్టుగా కొద్దిగా తీసిచ్చినట్టుగా ఇస్తున్నారు. గ్యాస్ మీద లేకపోతే ఇటు నిత్యావసర ధర పెంచడం జరుగుతుంది. విద్యాదేవన్ అన్నారు, ఒక టర్మ్ వేసారు ఫీజు, మిగిలిన 4 టర్మ్లో మేమే కట్టుకున్నాం. కనీసం ఫ్రీ సీట్ అన్నారు, ఫ్రీ సీట్లో లేదండి, మొత్తం ఫీజు అంతా మేమే కట్టుకున్నాం. ఇంకా అలాంటి పాలన మాకు నచ్చలేదు. ఆయన వచ్చినాక సగం ఊరు నాశనం అయిపోయింది. అమ్మ ఒడేని పెట్టిండ్రు, 40 సంవత్సరాల డబ్బులు పెట్టిండ్రు, అది లేదు ఇది లేదు, 2 సంవత్సరాలు ఇచ్చిండ్రు. ప్రజల కోసం ఓట్ల కోసం పాడుతున్నాడు ఆయన. అందుకని ఈసారి ఏం లేదని ప్రజల మీద చెప్పుకుంటున్నాం. మరీ ఘోరంగా ఉంది, అతి ఘోరంగా ఉంది. నాలాంటి వాళ్ళకి వృధా లేదు. వృద్ధులకు సహాయం చేయమని అన్నాడు, ఏది సహాయము వృద్ధులకు లేదు. ఇన్సూరెన్స్ వాళ్ళకు వాళ్ళు బతికి బాలేవాళ్ళు అని. అప్పుడు 2 బిడ్డలకి ఆపరేషన్ అన్నారు, ఇప్పుడు 4 కనమంటుంది. ఎందుకు 4కి 4 లక్షలు వేయచ్చు అనుకుంటున్నాను. అది లెక్క. ఆయన పరిపాలన మాత్రం నాకు సంబంధించి సీఎం అయినప్పటి నుంచి కూడా పరిపాలనలో ఆర్థికంగా రాష్ట్రం చాలా ఇబ్బందికరంగా ఉందండి. డైరెక్ట్గా జనాలు లబ్ధిదారులకు పడుతున్నాయి అంటున్నారు కదా. లబ్ధిదారులకు పడడం అనేది ఏ ప్రభుత్వాలు వచ్చినా లబ్ధిదారులకు అలా అమౌంట్ అనేది చెల్లిస్తుంటారు ఒక పథకాలను వంకబెట్టి. కానీ ఇక్కడ మనము లబ్ధిదారులకు అమౌంట్ పడుతుంది అనేది అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల మన పరిస్థితి ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితి, మరి అభివృద్ధి చేసి మనం వాళ్ళకు అమౌంట్ ఇస్తున్నామా లేక ఎక్కడైనా అప్పులు తెచ్చి ఇస్తున్నామా అనే దాన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం ఘోరంగా ఉందండి. ఏదో డబ్బులు ఇస్తున్నారు, ప్రజలు తినేస్తున్నారు తప్ప దాంట్లో అభివృద్ధి అనేది మాత్రం రావట్లేదు. ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రము చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి సంక్షేమం చేయొచ్చు కానీ మరీ ఇంత ఘోరంగా ఇట్లా డబ్బులు పనిచేస్తే అప్పులు పాలయ్యి ఈ రేట్లన్నీ పెరిగిపోయి బాగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం నూనె తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. కారం కొనాలన్నా, నూనె కొనాలన్నా, కందిపప్పు కొనాలన్నా చాలా రేట్లు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు తగ్గించి ఈ రేట్లు మినిమం రేట్లు ఉంచితే ఈ పరిపాలన అనేది బాగుండేది. కానీ ఈ రేట్లు పెంచేసి పథకాలకు డబ్బులు ఇవ్వడం వల్ల పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన పరిపాలన ఎలా ఉందంటే తల్లి కన్నం పెట్టి ఊరికి ఉపకారం చేశాను అన్న విధానంగా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అంటే లబ్ధిదారులకి నేరుగా వేస్తున్నారా అంటున్నారు కదా. లబ్ధిదారులకి నేరుగా వేయటం కాదు, అందులో కూడా కావాలని ఏరి కోరి కొంతమందిని తీసివేయడం కూడా జరిగింది. ఇప్పటికే ప్రజలు ఎంతోమంది, రైతాంగం ఎంతోమంది ఎన్నో బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం వచ్చిన వాళ్ళకి అంటే ఒక 60 సంవత్సరాలకు ముందు పెన్షన్లు తీశారు. పెన్షన్లు తీసింది కాక నిరుద్యోగులకి పెన్షన్ లేదు. పనితీరు అయితే చాలా దారుణంగా ఉంది సార్. అన్ని విధాలుగా ఉన్నాం. ఎక్కడ రోడ్లు లేవు సార్. బైకులని, ఒక ఆటోలని, ఏవైనా సరే ఇదైపోయి చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్. దాని నుండి చాలా ఇబ్బందిగా ఉంది. జనాలకి ఏంటంటే ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టేసి పిచ్చోడిని చేసి అసలు ఒక ఉద్యోగం లేదు, ఉద్యోగం అనేది ఏమీ లేదు, ఒక పథకం లేదు, ఒక నిర్మాణం అనేది ఏమీ లేదు. రాష్ట్రంలో అభివృద్ధి అన్నది ఏం లేదండి. పథకాలు తప్పించి ఇక్కడ ఏం కనబడింది ఏం లేదు. మొత్తం చాలా దారుణమైన పరిపాలన ఇది. ఇదైతే ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడు కూడా ఏ ముఖ్యమైన ఎంతోమంది మారారు కానీ ఇప్పుడు దాకా చూడలేదండి ఇలాంటి పరిపాలన. దిక్కుమంది పరిపాలన చాలా దారుణమండి. ఇక్కడ ప్రమాదం ఉన్న చోట పట్టించుకుంటలేదండి. మా రైతుల కష్టాలే అర్థం చేసుకుంటలేదండి. పథకాలన్నీ అందిస్తూనే ఉంటుంది గవర్నమెంట్, మరి ఏమీ రావట్లేదండి. లేనోడికి రావట్లేదండి, ఉన్నోడికి వస్తున్నాయండి. మా లేనోడికి ఏమీ రావట్లేదండి. మీ వరకు ఏమి రాలేదంటారు? మా వరకు అండి మాకు కొన్ని పథకాలు పెట్టారండి, అవి కూడా రాలేదండి. ముందుగా నేను రాజమండ్రి వాస్తవ్యుడిని. నా పేరు వారణాసి హనుమంత్ శర్మ. ఇప్పుడు 3 రాజధానుల కాన్సెప్టే పెద్ద బూత్ అది ఫస్ట్. ఎందుకంటే ప్రభుత్వాన్ని వికేంద్రీకరణ చేయడం, ఈ కోర్టుల్ని, తర్వాత జ్యుడిషియరీ, తర్వాత రెవెన్యూ ఇవన్నీ విడదీయడం అంతా బాగానే ఉంది. కానీ ఉన్న 13 జిల్లాల్లో 3 చోట్ల విడదీసి పెట్టేసి సెంటర్ పాయింట్ చూసుకుని పెడితే అది అందంగా ఉంటుందని చెప్పి ప్రజలందరిది కోరికది. ప్రజలెవరిది కూడా 3 రాజధానులు 3 చోట్ల పెట్టేయాలని చెప్పి కోరిక ప్రజలు ఎవరికీ లేదు. అది ఊరికనే అధికారుల దగ్గర
ఉన్నటువంటి ఈ వీళ్ళ దగ్గర ప్రజానాయకుల దగ్గర పనిచేసే అధికారుల దగ్గర ఉందేమో తప్ప ప్రజానాయకుల దగ్గర ఉందేమో తప్ప మిగిలిన ప్రజల ఎవరి దగ్గర లేదు అది అని నా ఉద్దేశం ఉంది. ముందర ప్రభుత్వం 3 రాజధానులు అంటాం, దానిపైన మీ అభిప్రాయం? నమస్కారం, మాదిరాజు శ్రీనివాస్, రాజమండ్రి, సీనియర్ జర్నలిస్ట్. 3 రాజధానులు అంటే ఏదో ఒక రాజధానికి అసలే కన్ఫ్లిక్ట్ కాలా మనం ఇంతవరకును. ఇప్పుడు మళ్ళీ తిరిగి 3 రాజధానులు అనడంలో కొంచెం పెద్దగా ప్రజలకి అంత ఇష్టం లేదనే అనిపిస్తోంది. ఏదో ఒక రాజధాని మనం అయితే ప్రస్తుతం మొత్తం భారతదేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలకి కూడా రాజధానులు ఉన్నాయి. ఒక్క రాజమండ్రికి దాదాపు 10 సంవత్సరాలు అయినప్పటికీ మనం విడిపోయి రాజధాని లేని దౌర్భాగ్య స్థితి మనకుంది. ఇటొచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు తెలంగాణకైతే ప్రత్యేకంగా ఒక రాజధాని హైదరాబాద్ అని ఉంది. కానీ ఎప్పటి నుంచో ఉండి మన నుంచి విడిపోయిన మా తెలంగాణకి రాజధాని ఉంది, కానీ ఏమీ విడకుండా ఆంధ్రప్రదేశ్గా ఉన్న మనకి లేకపోవడం చాలా శోచనీయం. కాబట్టి ఏదో ఒక రాజధాని ముందు మనం కన్ఫర్మ్ అయితే తర్వాత ఇంకో రాజధాని అనుకోవడంలో అర్థం ఉంటుందని నా అభిప్రాయం. 3 రాజధానులపై మీ అభిప్రాయం? నా పేరు శిరీష తోలేటి, రాజమండ్రి. పెంతలికి కన్నతల్లికి తిండి పెట్టినవాడు పెంతలికి పెంట ప్రధానం అని ఒక రాజధాని ఇప్పటికొచ్చి 3.5 సంవత్సరాల పరిపాలన పూర్తయినప్పటికీ కూడా రాజధాని లేకపోవడం అనేది చాలా హాస్యాస్పదం. ఒకదానికే దిక్కులేదు 3 అని అంటే అది అందరూ ఆలోచించదగ్గ విషయం.